గైస్, వెల్కమ్ టు TNP Vlogs తెలుగు ఛానల్. అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీకు ఈ ఛానల్లో కొత్త హౌస్ హంటింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో అయితే మనం మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్ట్ కవర్ చేయబోతున్నామండి. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే రాజపుష్ప ఇంటీరియర్ అనమాట, విచ్ ఈస్ ఇన్ తెల్లాపూర్ ఏరియా. ట్రస్ట్ మీ అండి, అసలు వీటి ఎంట్రన్స్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, ఎంత కామ్గా ఉంది, ఎంత గ్రీనరీ ఉందో తెలుసా అండి. ఈ రైట్ సైడ్ అంతా రాజపుష్ప గ్రీన్డేల్ విల్లాస్ అనమాట. అండ్ నిజంగా వీళ్ళకంతా ప్రైవేట్ ఎంట్రన్స్ లాగుంది. అండ్ ఈ ఎంట్రన్సే మనకి రాజపుష్ప ఎంపీరియర్ కూడా మిక్సప్ అయి ఉంటుంది అనమాట. అండ్ చాలా హ్యూజ్గా ఉంది. వీళ్ళ కమ్యూనిటీ అయితే ఆల్మోస్ట్ 24 acres అండి, సిమిలర్ టు రాజపుష్ప ప్రొవెన్సియా ఇన్ నాసిక్. మనం ఇప్పుడు రాజపుష్ప ఎంపీరియర్ సేల్స్ ఆఫీస్లో అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి మిస్టర్ వేణు గారు మొత్తం కంప్లీట్గా క్లియర్ అండ్ కట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి. సో లెట్స్ హియర్ దాట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లియర్ ఇట్ అవుట్. ఈ 400 acres రాజపుష్ప లైఫ్ డెన్సిటీ. ఓకే, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనమాట. ఇందులో మనం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి. అందులో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి ఇంటీరియర్. ఓకే, మీరు ఇలా లైఫ్ సిటీ సర్కిల్ చూసారు, ఇలా మీరు వెహికల్కి వచ్చారు, లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడ గ్రీన్డేల్ విల్లా చూసారు, రైట్. గ్రీన్డేల్ ఆపోజిట్ మనకు మార్కెటింగ్ ఆఫీస్ లెఫ్ట్లో వస్తున్నాం. ఇలా మీరు కంటిన్యూ అవుతే మీకు రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇంటీరియర్ ఉంటుంది. ఎస్, ఈ గ్రీన్డేల్ పక్కన సెరెండేల్ ఇంకొక ప్రాజెక్ట్ విల్లా. ఇది ఇంటీరియర్ హై రైస్. ఇలా మీరు కంటిన్యూ అవుతే రాజపుష్ప రేలి అని చెప్పి ఇంకొక హై రైస్ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో మినిమం 3 and 4 BHK ప్రాజెక్ట్స్. ఇవి కాకుండా ఒక 50 acres కమర్షియల్ చేస్తారు. తర్వాత గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేసెస్ వస్తుంది, వెల్నెస్ సెంటర్ చేస్తుంది. ఇది ఒక 10 years విజన్ రాజపుష్ప. ఈ మొత్తం టౌన్షిప్ రాజపుష్ప రెసిడెన్సీ. మనము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో సర్కిల్ నుంచి 9 kilometers ఉంటుంది ఈ కారిడార్. ఎగ్జిట్ 2 కొల్లూరు నుండి 4 kilometers ఉంటుంది. మీకు లొకేషన్ గురించి మనకి డౌట్స్ ఏమంటే? నో, ప్రాజెక్ట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చెప్తాను. ఇన్వెంటరీ అవైలబిలిటీ మనం ఇక్కడ ఉన్నాం సార్, మార్కెటింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ గ్రీన్డేల్ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ సెరెండేల్ విల్లాస్. ఒక రోడ్ వెళ్తా ఉంది, రైట్. మన బ్యాక్ సైడ్ ఉంది ఎగ్జాక్ట్లీ సైట్. ఇక్కడ కూడా రోడ్ వస్తుంది, ఇది కూడా రోడ్ ఉంది. ఇది ఎగ్జిట్ 2 కలుస్తుంది ఇలా. ఓకే, ఇక్కడ ఆరేలియా ప్రాజెక్ట్ ఉంది. ఇది ఇటువైపు వెళ్తే ఎగ్జిట్ 2 అలా కలుస్తుంది. ఇది 24 acres క్యాంపస్ ఇంపీరియా. ఓకే, 24 acresలో 8 towers ఉంటాయి పెరిఫెరీలో. సెంటర్లో 7.5 acres ఓపెన్ స్పేస్ ఉంటుంది. G+4 floors క్లబ్ హౌస్ ఉంటుంది. ఇది 1.2 lakh ఏరియా, బిగ్గెస్ట్ క్లబ్ హౌస్. SFT 1.2 lakh square feet. ఇందులో వెహికల్ మూవ్మెంట్ ఏమీ ఉండదు. వెహికల్స్ ఇలా వచ్చేసి క్లబ్ హౌస్ కింద నుండి ఇలా వెళ్ళిపోతాయి, ఇలా బైక్స్ పైకి వచ్చేస్తాయి. ఓకే, క్లబ్ హౌస్ ఎంట్రన్స్ లోంచి వెళ్తాయి, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓకే, ర్యాంప్ ఇచ్చేస్తాడు, అలా కిందికి వెళ్ళిపోతాయి. ఇది బయటకు వచ్చి స్టిల్ పార్కింగ్ ఏముండదు. స్టిల్ పార్కింగ్ ఏం లేదు, జీరో మూమెంట్. ఓకే, ఇందులో 2 పొజిషన్ డేట్స్ ఉన్నాయి. ఫేజ్ 1 వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్కి ఇస్తున్నాము, 2025 December. ఇది ఇంజనీరింగ్ మైల్ స్టోన్స్ ప్రకారం. రెరా డేట్ 2026 March + 6 months ఉంటుంది. ఓకే, ఇది 95% అయిపోయింది వర్క్ వచ్చేసి. ఇది ఫేజ్ 1. ఇవి 4 ఫేజ్ 2. ఇది అరౌండ్ 2026 ఎండింగ్కి ఇస్తున్నాం. ఓకే, మీ రేరా ప్రకారం ఎప్పుడు? రెరా ప్రకారం 27 ఉంది. ఓకే, కాకపోతే ఇది కూడా 85% అయిపోయింది. 26 mid to end మధ్యలో ఇచ్చేస్తాం. ఓకే, ఇది సార్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ డేట్స్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. 24 acresలో 8 towers, G+39 floors, 3000 ఫ్లాట్స్. డెన్సిటీ వచ్చేసి 120 flats per acre. లోయెస్ట్ డెన్సిటీ అనమాట. ఈ క్లబ్ హౌస్లో అన్ని 4 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటాయి, వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి, క్రిచెస్, మంచి సూపర్ మార్కెట్స్ వస్తాయి. యాంఫీ థియేటర్ అరౌండ్ 800 members కెపాసిటీతో ఉంటుంది. 4 బ్యాడ్మింటన్ కోర్ట్, 4 టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఇవి, బర్త్డే పార్టీ ల్యాండ్స్, క్రికెట్ నెట్స్, 2 స్విమ్మింగ్ పూల్స్ పిల్లలకి పెద్దలకి. కమ్యూనిటీ హాల్స్ 2 ఉంటాయి. తర్వాత ఓపెన్ డైనింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి టాప్లో. ఓకే, పూల్స్ కూడా 2 వచ్చినాయి. 2 పూల్స్ ఉన్నాయి. ఓకే, వాక్ వేస్, సైకిల్ ట్రాక్స్.
ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఒక 2 కార్ పార్కింగ్స్ ఇస్తాము, అందులో ఈవీ ఛార్జింగ్ ఒక దానికి ఉంటుంది. ఇది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఎన్ని 3 లెవెల్స్. ఓకే -3 ఓకే. ఇందులో 2.5 3 BHK ఉన్నాయి కాన్ఫిగరేషన్స్. 1350 1375 2 BHK కాన్ఫిగరేషన్స్ స్క్వేర్ ఫీట్. ఓకే. 1550 2.5లో ఇందులో 3 బెడ్రూమ్స్ ఉంటాయి, 2 వాష్రూమ్స్ ఉంటాయి. ప్రాపర్ 3 BHK వచ్చేసి 1720. ఓకే. నెక్స్ట్ 2045, నెక్స్ట్ 2255, 2345, 2550, 2650, 2880. 3 BHKలో కాన్ఫిగరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. 3 BHK ఓకే. ఇందులో ఎక్స్ట్రా బాల్కనీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. మీకు ఏరియల్ వ్యూ ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండదు కదా? ఏరియల్ వ్యూ అంటే ఇది ఈస్ట్ అండి, ఈస్ట్కి సౌత్కి అబ్స్ట్రక్షన్ ఏమి ఉండదు. ఇటువైపు అయితే ప్రస్తుతానికి ఎంటీ ల్యాండ్ ఉంది, రాజ్ పుష్పది. ఇటు సైడ్ కూడా రాజ్ పుష్ప ల్యాండ్ మైండ్. ఓకే. ఇటు సైడ్ వేరే ప్రాజెక్ట్ వస్తుంది, ఇంటీరియర్ 2 వస్తుంది. అండ్ ఇంటీరియర్ వాళ్ళకి ల్యాండ్ అన్ఇంటరప్టెడ్ వ్యూ. ఓకే. సో ఫ్లోర్కి ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి? 9 or 10 ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ ఉంటాయి, 8 లిఫ్ట్స్ ఉంటాయి, 6 ప్యాసింజర్ 2 సర్వీస్ లిఫ్ట్స్ ఉంటాయి. ఓకే. సీలింగ్ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మెయిన్ అడ్వాంటేజ్ 10 feet 4 inches సీలింగ్ హైట్. ఓకే. అండ్ ఈ 3 BHK కాన్ఫిగరేషన్స్లో ఓన్లీ 3 bathrooms, 3 bedrooms అండ్ 3 bathrooms, కామన్ ఏం లేదు. ఓకే. ఓకే. వాటర్ కదా? వాటర్ ఫెసిలిటీ అయితే ప్రస్తుతానికి గ్రౌండ్ వాటర్ బాగానే, తర్వాత మనకి HMD అప్రూవల్స్ ఉన్నాయి. మంజీరా కనెక్షన్స్ లేకపోతే కృష్ణ డిపెండ్స్ ఏది ఇస్తారో. ఓకే. సో ఇన్వెంటరీ అవైలబిలిటీ సైజ్ ఏం చూస్తుంది? 1720 and 204. ఈ ఫస్ట్ 2 చూపించు. 1720 అయితే ప్రస్తుతానికి ఏం లేదు సార్. టాప్ ఫ్లోర్ ఉంది. టాప్ టోటలీ టాప్. ఓకే. 38 39 ఉంటే ఉండొచ్చు. 2045 5th ఫ్లోర్లో ఉంది. 5th? ఓ, ఇంకా నాకు లైక్ 10 to 15 ఆర్ 11 to 20 మధ్యలో ఎక్స్ట్రా బాల్కనీస్ వస్తాయి. 2045 కాస్త 2255 అవుతుంది. ఓకే. 5th ఫ్లోర్లో ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది, అంటే 30+ ఉండొచ్చు. ఓకే. ఇన్సైడ్ వ్యూ వచ్చేవి 2255లో ఇది ఉంది చూడండి, ఈ 1901 ఉంది, 2255 అవుతుంది. ఓకే. కార్నర్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ కదా? అది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఎన్ని బాల్కనీస్ వస్తున్నాయి? ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి 2 bedrooms బాల్కనీస్ వస్తాయి, ఒకటి సిట్ అవుట్ వస్తుంది. ఓకే. మీకు మోడల్ ఫ్లాట్ క్యాస్పర్ టవర్లో ఉన్నాయి, కాబట్టి ఈ క్యాస్పర్ టవర్లో మీరు 2045 చూడొచ్చు. వెస్ట్ ఫేసింగ్ ఎల్ షేప్ హాల్ ఉంటుంది. ఎల్ షేప్ హాల్ వస్తుంది. స్ట్రైట్ హాల్ కావాలి? స్ట్రైట్ హాల్ అయితే పెద్ద సైజెస్ ఉన్నాయండి. 1720 ఉంది, చూడొచ్చు. అది మరి యూనిట్స్ అవైలబిలిటీ లేవంటున్నారు. 1720 అయితే లేదు, ఇందులో మోడల్ ఫ్లాట్ లేదు. 2045కి స్ట్రైట్ హాల్తో ఉన్న మోడల్ ఫ్లాట్ లేదు. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ ఇన్వెంటరీ తక్కువనే ఉంది. ఇది 2 years అయింది మేము లాంచ్ చేసి. చిన్న సైజెస్ లేవు, 2650 ఉన్నాయి. అవి మీరు ఎంత బడ్జెట్లో ప్లాన్ చేస్తారు? నేను ఒక 1.8 to 2 మధ్యలో ఉన్నాను. 2 with రిజిస్ట్రేషన్ అనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్లో అంటే ఇది ఇంకా 2045 or 20, అందుకనే 2045 మీకు 1.95 అట్లా వచ్చేస్తుంది. అందుకనే నేను ఫస్ట్ 2 అనే అడిగాను మీకు. ఇంకొక ఇవన్నీ పెద్దవి అయిపోతాయి. 2045 5th ఫ్లోర్ వద్దంటున్నారా? 5th ఫ్లోర్ ఇంకా హై రైజ్లో 5th ఫ్లోర్ అంటే మీకు ఇంటర్నల్ ఫేసింగ్ అయితే లోవర్ ఫ్లోర్సే బాగుంటాయి చూడండి. మిగతావన్నీ కూడా మార్టిగేజ్ ఫ్లాట్స్ ఓకేనా? మార్టిగేజ్ అంటే ప్రాసెస్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది కదా? అట్లేం లేదు. మార్టిగేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన 14 to 17 floors మార్టిగేజ్. ఓకే. ఇందులో ఇప్పుడు phase 1లో రిలీజ్ అయినాయి మార్టిగేజ్. ఇందులో మీరు 2045కి వెళ్ళారు మీరు phase 2లో ఉన్న పర్లేదు నాకు. phase 2లో మార్టిగేజ్ రిలీజ్ అవ్వలేదు. ఇలా మార్టిగేజ్ కాదు, నార్మల్ అసలు రిలీజ్ అవ్వలేదు. అసలు అవైలబిలిటీ లేదు. ఇంటైర్ ఇంపీరియాలో 2300 లోపు లేవు. ఓకే. సో ఆరెలియా స్టేజ్లో ఉందండి ఇప్పుడు. ఆరెలియా బేస్మెంట్స్ అయిపోయాయి మేడం, 30% అయిపోయాయి. అంటే ఇన్వెంటరీ ఎలా ఉండొచ్చు? అందులో మినిమం 3000 square feet ఉంది. ఓకే. అంటే క్లోజ్ టు 3 అయిపోద్ది. 3 అవుతుంది. 2.8 CR. 3 అయిపోతుంది. అంటే స్క్వేర్ ఫీట్ అంతా పర్ స్క్వేర్ ఫీట్ 7850. ఇది 8000. అది 29 మిడ్కి ఇస్తున్నాము. ఇది ఇయర్ తొందరగా చేస్తాం.
ఇందులో మీరు సెల్ఫ్ ఫండింగ్ చేసుకుంటే మార్గేజ్ ఫ్లాట్స్ యూజ్ అవుతుంది. 50% నుంచి చేయాలి కదా, 50% ఇప్పుడు కట్టాలి, 50% హ్యాండ్ ఓవర్ టైంలో మార్గేజ్ బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. ఇదైతే సెల్ఫ్ ఫండింగ్ చేసుకోవాలి. చాయిస్ ఉంది దీంట్లో. ఇంట్లో 14th ఫ్లోర్ ఉంటే ఉంది నార్త్ ఫేజింగ్. ఏ టవర్లో? ఇక్కడ. ఓకే, నార్త్ ఫేజింగ్ ఓకేనా? నార్త్ ఫేజింగ్ కూడా ఓకే, సౌత్ తప్ప అన్నీ ఓకే. ఇది నార్త్ ఉంది, ఒకసారి చెక్ చేయాలి. స్ట్రైట్ హాల్. స్ట్రైట్ హాల్. ఒకసారి దీని లేఅవుట్ చూపిస్తారా? ఓకే, ఎంట్రన్స్ ఒకటే బాల్కనీ కదా? ఎంట్రన్స్, డ్రాయింగ్, డైనింగ్, లివింగ్, సిట్అవుట్, మాస్టర్ బెడ్రూమ్, వాష్రూమ్, డ్రెస్సింగ్. బెడ్రూమ్ 2 డ్రెస్సింగ్ అండ్ వాష్రూమ్. బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్కి క్లాజెట్ లేదు. పూజ కూడా 5/4. సో పూజ గది కూడా వచ్చింది. నార్త్ ఫేసింగ్. ఓకే, 2045 అంటే దీని ఒకసారి ఎస్టిమేట్ ఇవ్వగలరా? మీకు పేమెంట్ ప్రాసెస్ కూడా ఇవ్వండి. ఓకే కదా ఇదే. సో మిస్టర్ వేణు గారు చెప్తున్నప్పుడే నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్ అని, ఈవెన్ ఇన్ ద తెల్లాపూర్ ఏరియా. బట్ స్టిల్ రిగ్రెట్స్ లేవు. మీకైతే నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు మీకు నచ్చితే మాత్రమే ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ యూ ఆల్ నో దట్ రాజపుష్ప గురించి మనకి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఏమీ అవసరం లేదు. మార్కెట్లో మంచి రెప్యూటెడ్ బిల్డర్సే వీళ్ళందరూ. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ప్రోటోటైప్ అండి. మొత్తం కమ్యూనిటీ అయితే ఎలా ఉంటుంది అనేది. అండ్ నాకైతే ఒక చిన్న ఊర్లాగా ఉంది. వాళ్ళ నేమ్లోనే ఉంది లైఫ్ స్టైల్ సిటీ అని. చిన్న సిటీ లాగానే ఉంది ఇదంతా. అండ్ మధ్యలో మీకు అన్ని అమ్యూనిటీస్ వచ్చినాయి. అండ్ 4 కార్నర్స్ అయితే వీళ్ళు సమ్ కోర్ట్స్, గేమ్స్ అవన్నీ కవర్ చేసి అయితే ఉన్నారు. అండ్ ఆల్సో నేను ప్రీవియస్ వీడియో గురించి చెప్తానండి. నేను మై హోమ్ అక్రిదా చేశాను, దాని మీద బ్లాగ్. అండ్ ఆ వీడియో నేను అప్లోడ్ చేశాక నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీలో కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా నాకు రీచ్ అవుట్ అయ్యారు కొన్ని సజెషన్స్ కోసం. నేను పర్సనల్గా వాళ్ళకి మెసేజ్ కూడా ఇచ్చాను, రెస్పాన్స్ కూడా ఇచ్చాను. అండ్ అలానే ఇంకా మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ మీద మీకు క్లారిటీ కావాలంటే యూ కెన్ రీచ్ మీ. సైట్ లొకేషన్కి వెళ్తున్నాము, రాజపుష్ప ఇంపీరియా. సో అక్కడ మనకైతే మోడల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక లుక్ వేసి వద్దాము. మనం ఇప్పుడు సైట్ లొకేషన్లో అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ 3 BHK ఫ్లాట్ అండ్ 2 BHK ఫ్లాట్ అయితే కవర్ చేశాను. చాలా బాగుంది వెల్ కన్స్ట్రక్షన్ అయితే. అండ్ టాప్ నాచ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ మై వన్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనకి ఓపెన్ స్పేస్ కూడా బిల్డింగ్ టు బిల్డింగ్ బాగానే వచ్చింది.
మనం రాజ్ పుష్ప ఇంపీరియాకి రావడం జరిగింది అండ్ మనం డీటెయిల్స్ కూడా తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ప్రాజెక్ట్ ఆల్ ఓవర్గా అయితే చాలా పెద్దది అండ్ ఇట్స్ ఐకానిక్ ప్రాజెక్ట్ అనమాట. మా వరకు వస్తే బడ్జెట్ ఆల్రెడీ ఎక్సీడ్ అయిపోయింది అది. సో ఇట్స్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని మీకు నేను చెప్తున్నాను. ప్రాజెక్ట్ గురించి అయితే ఇట్ హెస్ టోటల్ మన 8 towers ఉన్నాయి అండ్ అన్ని G+40 24 acres ఉంది ప్రాజెక్ట్, సిమిలర్ టు రాజ్ పుష్ప ప్రొవిన్సియా. అండ్ ఫ్లోర్కి లైక్ 8 flats దాకా ఉన్నాయి విత్ 6 lifts. అయితే 6 lifts ఉన్నాయి అండ్ అన్నీ కూడా 2 and 3 BHK కాంబినేషన్ కాన్ఫిగరేషన్స్లో ఉన్నాయి. ఇన్వెంటరీకి వస్తే వీళ్ళ దగ్గర కొద్దిగా లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది. ఒక 2 years బ్యాకే లాంచ్ చేయడం వల్ల వీళ్ళ దగ్గర ఇన్వెంటరీ తక్కువ ఉంది ప్రస్తుతానికి. అండ్ కాన్ఫిగరేషన్స్లో అన్ని 2000 అండ్ అబోవ్ ఉన్న కాన్ఫిగరేషన్స్లోనే కొంత ఇన్వెంటరీ ఉంది. బట్ అవి కూడా లైక్ 2.5 and 2.6 దాకా అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళ నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్న ఎలిమెంట్ దీంట్లో ఇన్సైడ్ 7 acres ఓపెన్ ల్యాండ్ వదిలేరు. దాంట్లోనే వీళ్ళు యాంఫీ కానీ యూనో అదర్ అవుట్డోర్ స్పోర్ట్స్ లైక్ టెన్నిస్కే దగ్గర 3 to 4 courts ఉన్నాయి. అండ్ కమ్యూనిటీ హాల్ దగ్గర ఒక 1.2 lakh square feet కమ్యూనిటీ హాల్ ఉంది విచ్ హెస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అంతా క్లబ్ హౌస్ నాట్ ద కమ్యూనిటీ హాల్, క్లబ్ హౌస్ విత్ 1.2 lakh square feet ఉంది విత్ ఎవ్రీ ఫెసిలిటీ లైక్. అండ్ రోడ్స్, ప్రైవేట్ రోడ్స్ ఉన్నాయి మొత్తం రాజ్ పుష్పకి అండ్ ఈ ప్రాజెక్ట్కి, ఎందుకంటే వాళ్ళ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా ప్రీమియం లొకేషన్లో అనిపిస్తుంది. ముందు కూడా మీకు చాలా ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాము, కంటెంట్ చాలా కంటెంట్ ఇస్తాము, చాలా రీసెర్చ్ చేసింది మేమంతా మీకు చెప్తాము. సో ప్లీజ్ స్టే బ్యాక్ విత్ us అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.